అసెంబ్లీ ఎన్నికలలో ఫెయిలు, పార్లమెంట్ ఎన్నికలలో ఫెయిలు, కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో ఫెయిలు, జూబ్లీహిల్స్ బైపోల్లో ఫెయిలు, సర్పంచ్ ఎన్నికలలో గిన ఫెయిలే అని కారోళ్లను కడమ పార్టీలు ఎడ్డియబట్టే. ఊకూకే మైకుల ముంగట డైలాగులు కొడితే ఫాయిదా ఉండదు. పబ్లిక్లకు పోవాలని కవితక్క సలాలు ఇవ్వబట్టే. గిసొంటి అల్ల మనోళ్ళ కథ ఎట్లున్నదో చూడుండ్రిగా. తెలివిగల్లోళ్ళు తేనెకు పోయి ఈగ బుర్రు మనగానే ఇంటి కూరుకొచ్చినట్టే ఉన్నది పో కారోళ్ళ కథ కూడా. ఏ దమ్ముంటే అసెంబ్లీ పెట్టుర్రి, ప్రాజెక్టుల మీద 30 చల్లర నీళ్లు దాపిస్తాము, మీ సంగతి చూస్తాము, మా తడక ఏందో చూపిస్తామని డైలాగులు దంచి ఇట్లొచ్చి అట్లా అవతల పడ్డారు. ప్రధాన ప్రతిపక్షం లీడర్ గారు పదవి పోకుండా 3 నిమిషాలుండి పోతే తతిమోళ్ళు మర్నాడు చదువుకున్నారు ఇక మేము అసెంబ్లీకే రామని. గమ్మతేందంటే చట్టసభలో మాట్లాడే ఛాన్స్ ఇచ్చి పెట్టుకొని పార్టీ ఆఫీస్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు. అసెంబ్లీలు అంటే అన్ని పార్టీలు ఉంటాయి, ఏది మాట్లాడినా రికార్డులకు ఎక్కుతుంది. తప్పైతే పక్కోళ్ళు సరి చేస్తారు, దానికోళ్ళు ఎక్కువ ఉంటది. కానీ మనోళ్ళేమో గులాబీ భవన్ లో వీళ్ళకిళ్ళే చెప్పుకున్నాడు, వీళ్ళకిళ్ళే ఆహా ఓహో అనుకున్నాడు. కేసీఆర్ గారు మొన్ననే చెప్పిండ్రు, బీఆర్ఎస్ పార్టీ కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో పోతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. మొన్నటిదాకా అసెంబ్లీలో చూసుకుందాం అన్నోళ్ళు మళ్ళీ ఇప్పుడు పబ్లిక్ లో అనబట్టారు. గసొంటప్పుడు ఎమ్మెల్యే అయితే ఏమున్నది, మాజీ ఎమ్మెల్యే అయితే ఏముంది. బీఆర్ఎస్ ఏలుబడిలే నీళ్లలో తెలంగాణకు మస్తు నష్టం జరిగిందని సర్కారు బాజాప్తా లెక్కలు బయటేసి చూపిస్తే అవన్నీ రికార్డులకు ఎక్కే. ఒకళ్ళ తప్పైతే సభలుండి ఏది నిజమో చెప్పాలి కదా మరి. ఇంకా గమ్మత్ ఏంటంటే అసెంబ్లీకి వస్తలేరు గానీ అసెంబ్లీలో మమ్మల్ని ఇట్లా అన్నారు అట్లా అన్నారని ఫిర్యాదు అయ్యిండ్రు. సభ నుంచి వాకౌట్ మేము బహిష్కరించినాం. ఈ సెషన్ బహిష్కరించినాం. మేము మా హక్కుని ఏం కోల్పోలేదు. తెలంగాణ శాసనసభ ఒక కౌరవ సభలాగా మారింది ఈ రోజు. బీజేపీ ఎంఐఎం ఎమ్మెల్యేలు బరాబర్ మాట్లాడుతున్నారు, వాళ్ళ నియోజకవర్గాలకు కావాల్సినవి అడుగుతున్నారు. కానీ తెలంగాణ పబ్లిక్ బీఆర్ఎస్ శ్రీరామ రక్ష, మేము పబ్లిక్ తిప్పల మీద కొట్లాడుతున్నాం అనేటోళ్ళు మాట్లాడవలసిన జాగాలు ఉండకుండా జారుకుంటున్నారు. ఏదైనా ఉంటే ఒక్కనాడు బయట ఇచ్చి మర్నాడు పోయేది ఉండే అనేది చాలా మంది మాట. అసెంబ్లీకి దుమ్మా కొట్టి ఇవాళ రేపట్ల ఫామ్ హౌస్ పోయి ఆడ మీటింగ్ పెట్టుడు పక్కపో. చర్చలకు సిద్ధమన్నాడు. బీఎస్సీ కమిటీలో మాకు 15 రోజుల సమయం అన్నాడు. తోక ముడిచి పారిపోయి మా అబద్ధాలు బయటపడతాయి అని చెప్పి వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులు అసెంబ్లీ సాక్షిగా బయటపడతాయని చెప్పి